మీరు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్న కేటీఆర్ గారు అంటూ పవన్ కళ్యాణ్ గారు అయితే ట్వీట్ పెట్టడం జరిగిందనమాట. అసలు కేటీఆర్ గారికి ఏం జరిగింది, పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అయ్యేంతలాగా? అయితే ఇప్పటి వరకు అంటే రాజకీయాలకు సంబంధించి వాళ్ళ అభిమాన నాయకుడు ఎవరైనా కూడా గాయపడ్డారని తెలిస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఆ పార్టీ అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అందరూ కూడా తొందరలోనే కోలుకోవాలని అది కోరుకుంటారు. ఖచ్చితంగా సర్వసాధారణం. అయితే ఇక్కడ తెలంగాణకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గారు ఆయన జిమ్లో వర్కౌట్ చేస్తున్నప్పుడు కింద పడిపోవడం జరిగిందంట. సో అక్కడే వర్కౌట్ చేస్తున్నప్పుడు గాయపడ్డాడు. సో ఆ క్రమంలోని హాస్పిటల్కి వెళ్తే వైద్యులు మాత్రం ట్రీట్మెంట్ చేసిన తర్వాత కొన్ని రోజులు ఖచ్చితంగా మీకు బెడ్ రెస్ట్ అనేది అవసరం అనే విధంగా కూడా చెప్పారంట. సో ప్రజెంట్ అయితే ఆయన అయితే విశ్రాంతిలో ఉన్నారు. సో రీసెంట్గా ఈ విషయం తెలిసిన తర్వాత తన ఫ్యాన్స్ కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, అభిమానులందరూ కూడా అసలు కేటీఆర్ గారికి ఏమైంది, ఎందుకు హాస్పిటల్కి వెళ్ళాడు అనే విధంగా చాలామంది కూడా సోషల్ మీడియా వేదికగా కావచ్చు, లేకపోతే డైరెక్ట్ కానీ అందరూ కూడా ఆందోళన పడుతున్నారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని అంటే ఎప్పటి నుంచో కూడా పోరాటం చేసి యుద్ధం చేసి మాకు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం సపరేట్ కావాలని చెప్పేసి కేసీఆర్ గారు ఎప్పటి నుంచో కూడా పోరాటం చేసి ఆయన సపరేట్ అయిన తర్వాత మొదటిసారి సీఎం అయిన వ్యక్తి కేసీఆర్. సో ఆయన కొడుకే కేటీఆర్ గారు. సో ఇప్పుడు ఆయన కూడా పార్టీకి ఎన్నో సేవలు చేస్తూ ఐటీ రంగంలో కూడా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో సేవలు చేసి హైదరాబాద్ ఇప్పుడు ఈ విధంగా డెవలప్మెంట్ అయిందంటే ఖచ్చితంగా ఆయన పాత్ర కూడా ఉంటుంది. సో అలాంటి వ్యక్తికి ఏమైందని చాలామంది ఉద్యోగస్తులు కూడా ఆందోళన చెందారు. సో మొత్తానికైతే ఆయన రీసెంట్గా దానికి రియాక్ట్ అవుతూ ఒక పోస్ట్ కూడా పెట్టాడు ట్విట్టర్లో. నాకు ఏమీ కాలేదు, వర్కౌట్ చేస్తున్నప్పుడు కొంచెం గాయపడ్డానంతే. సో ప్రజెంట్ అయితే హ్యాపీగానే ఉన్నాను, నా హెల్త్ కోలుకుంటున్నాను. సో వైద్యులు మాత్రం కొంచెం విశ్రాంతి తీసుకోమన్నారు. సో అందుకోసమనే ప్రజెంట్ అయితే విశ్రాంతిలో ఉన్నానైతే ఆయన ట్విట్టర్ పోస్ట్ పెట్టాడు. సో ఆ తర్వాత మన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా దీనికి రియాక్ట్ అవ్వడం జరిగింది. సోదరుడు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు ఈ విధంగా గాయపడడం తెలిసింది. సో ఖచ్చితంగా వైద్యులు కూడా ఆయనకి ట్రీట్మెంట్ తర్వాత విశ్రాంతి తీసుకోమన్నారు. సో ప్రజెంట్ అయితే బాగానే ఉన్నాడు, అయినప్పటికీ కూడా తొందరలో కోలుకోవాలని కోరుకుంటున్నాను అనే విధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ట్విట్టర్ వేదికగా స్పందించడం జరిగింది. సో మొత్తానికి ఇక్కడ కేటీఆర్కి చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్కి అయితే ఇంకా మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన పోస్ట్ చేసిన తర్వాత ఇటు జనసేన కార్యకర్తలు కావచ్చు, సినిమా పరంగా కావచ్చు, చాలామంది ఆయనకి ఎవరెవరైతే ఫ్యాన్స్ అందరు ఉన్నారో వాళ్ళందరూ కూడా కోరుకోవడం జరుగుతుంది. కేటీఆర్ గారు చేసినటువంటి సేవలు కావచ్చు, ఐటీ రంగంలో ఆయన చేసినటువంటి డెవలప్మెంట్ కావచ్చు, ఐటీ రంగంలో తీసుకొచ్చిన జాబ్స్ కావచ్చు, కంపెనీస్ కావచ్చు. సో ఈ విధంగా ఉద్యోగస్తులు, ఎందుకంటే హైదరాబాద్లో ఐటీ రంగంలో ఉన్నటువంటి చాలామంది జాబర్స్ అందరూ కూడా ఎక్కువగా బెంగళూరు నుంచి, అదేవిధంగా ఏపీ నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు. కాబట్టి వాళ్ళు కూడా ఖచ్చితంగా తొందరలో కోలుకోవాలని కోరుకుంటున్నాము. మళ్ళీ వచ్చే ఎలక్షన్స్లో కూడా మీ పార్టీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని చెప్పేసి ఈ సందర్భంగా వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు.